ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ రెబెల్స్ పై సస్పెన్షన్ వేటు పడింది. రెబెల్స్ గా నామినేషన్ వేసిన అభ్యర్థులను అధిష్టానం సస్పెండ్ చేసింది. ఉండి నియోజకవర్గానికి చెందిన శివరామరాజు, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహం, అమలాపురానికి చెందిన శ్యామ్ కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, సత్యవేడుకు చెందిన జడ్డా రాజశేఖర్లను పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. అధిష్టానం సీటు ఇవ్వకపోవడంతో ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు టీడీపీ నేతలు. దీంతో రెబెల్స్పై వేటు తప్పలేదు. అధిష్టానం బుజ్జగింపులు ఫలించలేదు. రెబెల్స్గా బరిలో నిలిచిన నేతలు చివరి నిమిషంలో నామినేషన్లు కొంతమంది ఉపసంహరించుకున్నప్పటికీ ఉండిలో శివరామరాజు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. అక్కడ టీడీపీ నుంచి గతంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కలవపూడి శివరామరాజు. టీడీపీ నుంచి సీటు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి రఘురామకృష్ణరాజు టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక విజయనగరం నుంచి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె పోటీ చేస్తున్నారు. విజయనగరం సీట్ ఆశించిన మీసాల గీతకు టికెట్ దక్కలేదు. దీంతో పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. గీత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీళ్ళంతా కూడా నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది, వారిపై వేటు వేసింది. ఎస్ సార్, రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, టీడీపీ రెబెల్స్ అభ్యర్థులపై వేటు వేసినట్టుగా తెలుస్తుంది. ఎంతమందిని సస్పెండ్ చేసింది? సో దీని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం? ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే రెబల్ అభ్యర్థులుగా పోటీ చేశారో వాళ్ళపైన తెలుగుదేశం పార్టీ నిన్న వేటు వేసింది. రాష్ట్ర అధ్యక్షుడు నచ్చెన్నాయుడు వీళ్ళ వేటుకు సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటన చేశారు. ఎన్నికల్లో కూటమికి సంబంధించినటువంటి కూటమి తెలుగుదేశం, జనసేన, టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించుకోకుండా వీళ్ళు విడిగా సింగిల్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విజయనగరం సంబంధించి అక్కడ అశోక్ గజపతిరాజు కుమార్తె రీతి గజపతి అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ మీసాల గీత గతంలో ఎమ్మెల్యే పనిచేసి మీసాల గీత అధిష్టాన నిర్ణయాన్ని కాదని ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. పోటీ చేయడంతో పాటు ఆమె గాజు గ్లాస్ సింబల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన నేపథ్యంలో పార్టీ ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి ఆమె మీద సస్పెన్షన్ వేశారు. వాటితో పాటు ఉండి నియోజకవర్గానికి సంబంధించి శివరామరాజు అక్కడ రఘురామకృష్ణరాజు టీడీపీ తరఫున కూటమి తరఫున టికెట్ కేటాయిస్తే అక్కడ శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నేపథ్యంలో శివరామరాజును కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. వాటితో పాటు ఇటు పోలవరం సంబంధించినటువంటి ముడియం సూర్యచంద్రరెడ్డి కూడా వేటు వేశారు. ఇక కావలికి సంబంధించినటువంటి కావలిలో బరిలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ను కూడా వేటు వేశారు. వీళ్ళందరికీ సంబంధించి ఎన్నికల్లో పార్టీ ముందుగానే మాట్లాడింది. అక్కడ అభ్యర్థికి సీట్ ఇస్తున్న వాళ్ళని సహకరించండి, ఎన్నికలైన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా గౌరవిస్తాం, పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని చంద్రబాబు మాట్లాడినప్పుడు వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో పని చేసుకున్నాం, ఎమ్మెల్యే టికెట్ ఆశించాం కాబట్టి మేము ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నామని వీళ్ళంతా చెప్తున్నప్పటికీ ఇది పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి అందుకే వాళ్ళ మీద వేటు వేస్తున్నామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెబల్స్ 6 మీద సస్పెన్షన్ వేశారు. మరి మిగతా జనసేన కూటమిలో ఉన్నటువంటి జనసేన నుంచి కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. బీజేపీ నుంచి 3 పోటీ చేశారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే పార్టీ లైన్ దాటి వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం, నిన్న నామినేషన్ విత్డ్రాలకు సంబంధించిన సమయం ముగిసిపోయిన తర్వాత కూడా ముగిసే లోపు వాళ్ళు ఏమైనా నామినేషన్ విత్డ్రా చేసుకుంటారని అందరూ భావించారు. కానీ నామినేషన్ విత్డ్రా చేసుకోకుండా వాళ్ళంతా కూడా ఎన్నికల బరిలో నిలవడంతో పార్టీ వీళ్ళ మీద చర్యలు తీసుకుందని చెప్పాలి. వీళ్ళకి సంబంధించి మరి ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత అటు మీసాల గీత కానీ ఇటు శివరామరాజు ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద రెబెల్స్ పై వేటు పడింది. టీడీపీ రెబెల్స్గా నామినేషన్ వేసిన అభ్యర్థులను సస్పెండ్ చేసింది అధిష్టానం. ఉండి నియోజకవర్గానికి చెందిన శివరామరాజు, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అరకు అబ్రహం, అమలాపురం చెందిన శ్యామ్ కుమార్, పోలవరంకి చెందిన ముడియం సూర్యచంద్రరావు, సత్యవేడి నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్లను పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసింది. అధిష్టానం సీటు ఇవ్వకపోవడంతో ఆయా నియోజకవర్గాల నుంచి ఇండిపెండెంట్స్గా బరిలో నిలిచారు టీడీపీ నేతలు. అయితే అధిష్టానం బుజ్జగించినప్పటికీ రెబెల్స్గా బరిలో నిల్చోవడంతో పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. పొత్తు ధర్మాన్ని విస్మరించి నేతలు రెబెల్స్గా ఇండిపెండెంట్స్గా బరిలో ఉండడంతో వారిపై వేటు వేసింది టీడీపీ అధిష్టానం.